పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో విజృంభిస్తుంది, వాళ్ళపై దాడులు చేస్తుంది, సో వాళ్ళని మట్టు పెడుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో నిజంగానే మన భారత్ చేసేది కరెక్టా కాదా అనే అంశాలుగా మనం మాట్లాడుకునే 100% కరెక్టే. దేనికైనా సహనం అనేది ఉంటుంది. సరే ఎన్ని రోజులని పిచ్చుకుపైన బ్రహ్మాస్త్రం ఎందుకు, పిచ్చుకుపై బ్రహ్మాస్త్రం ఎందుకు అని చెప్పేసి మన ఇండియన్ ఆర్మీ కావచ్చు, మన ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళపై ఎక్కువ కూడా ఫోకస్ చేయలేదు లిటరల్ గా మనం మాట్లాడుకుంటే. బట్ వాళ్ళని రెచ్చిపోయి మన ఏరియాకి వచ్చేసి, మన జమ్మూ కాశ్మీర్కి వచ్చేసి మన పైన దాడి చేసేంత రీతిలో వాళ్ళు ఎదిగిపోయారంటే, సో మరి వాళ్ళని తుంచేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం చాలా కూడా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుందని చెప్పేసి మనం అర్థమవుతుంది. సో ఆపరేషన్ సింధూర్ పేరుతో వాళ్ళకి సంబంధించిన 15-20 స్థావరాలపై దాడి చేసి మొత్తాన్ని కూడా భూస్థాపితం చేశారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఆ దాడి ఘటనలోనే వాళ్ళని వేసి పడేయాల్సింది, బై మిస్టేక్ లో కూడా అక్కడ అయిపోయింది. బట్ ఇప్పుడు మాత్రం ఆ ఛాన్స్ లేదు. పాకిస్తాన్ కి సంబంధించిన టెర్రరిస్ట్ అయినా అక్కడ కూడా లేకుండా భూస్థాపితం చేయడానికి కూడా భారత ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో దీని గురించి కనుక చూసుకుంటే కొంతమంది ఇండియన్స్, కొంతమంది దేడిదిమాగాలు కూడా ఎందుకు యుద్ధం ఎందుకు జరగాలి, పాకిస్తాన్ శాంతి కోరాలి, లొట్ట పీసుకోవాలని చెప్పేసి కూడా చాలా కూడా మాట్లాడడం జరుగుతుంది. సో లిటరల్ కనుక మాట్లాడితే సిపిఐ సంబంధించిన నారాయణ కూడా మనకు మాట్లాడడం జరిగింది. నేను పాకిస్తాన్ ఇండియా యుద్ధానికి నేను వ్యతిరేకం అని చెప్పేసి మాట్లాడుతుండు. అంటే మరి దేన్ని సపోర్ట్ చేస్తున్నా కూడా ఎవరికి కూడా అర్థం కాదు. మరి ఈయన కమ్యూనిస్ట్ అని చెప్పుకుంటాడు లిటరల్ గా మాట్లాడుకునే. మరి ఈయన కమ్యూనిస్ట్ భావజాలం ఎలా ఉందో కూడా అర్థం కావట్లే. అంటే ఈయన కమ్యూనిస్ట్ అని చెప్పుకుంటాడు కానీ ఈయనకు అంత సినిమా లేదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఆడ 25 మంది భారత పౌరులను చంపేసి, టూరిస్టులను నిర్దాక్షిణ్యంగా చంపేసి వాళ్ళపై యుద్ధం ప్రకటిస్తే వద్దు యుద్ధం జరగదు, యుద్ధాన్ని వ్యతిరేకం అని చెప్పేసి కూడా చాలా కూడా మాట్లాడడం జరుగుతుంది. అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు, ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు వాళ్ళే పాకిస్తాన్ నా కొడుకుని వేసి పడేస్తాం, పాకిస్తాన్ నా కొడుకు పాకిస్తాన్కి వెళ్ళి మా ప్రాణాలు అర్పించని సరే వాళ్ళని చంపేస్తామని చెప్పేసి వాళ్ళు అంటుంటే, నువ్వు ఒక సిపిఐ పార్టీకి సంబంధించిన నారాయణ వయ్యుండి యుద్ధం ఆపండి మాట్లాడడానికి నీ యొక్క విజ్ఞతకే పోలిస్తున్నాను. నీ ఏజ్ కావచ్చు, నీ యొక్క తెలివితేటలు ఎలా ఉన్నాయి ఇప్పుడు కనుక అర్థమవుతుంది. చూసుకుంటే ముస్లిం సంబంధించిన అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళు స్ట్రాంగ్ ఇస్తారు, వీఆర్ ఇండియన్స్ అని చెప్పేసి మన బ్రదర్ షెఫ్ లాంటి కూడా మేమందరం ఇండియన్స్, సో మేమంతా హిందువులు లాంటి. సో ఇప్పుడు ఎంతనో కూడా పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించాల్సిందే, పాకిస్తాన్ టెర్రరిస్టులను అంతం చేయాల్సిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే, సో సిపిఐ నారాయణ మాత్రం యుద్ధం ప్రకటించొద్దు, యుద్ధం ఆపాలని చెప్పేసి కూడా కల్లిబుల్లి మాటలు మాట్లాడుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో ఏదేమైనా కూడా సరే కావచ్చు, 100% భవిష్యత్తులో ఇండియాపై రావాలంటే ఒక పాకిస్తానే కాదు, నా కొడుకు కూడా ఉత్సాహపడాలని చెప్పేసి నేను చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాను. లిటరల్ కనుక చూసుకుంటే ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో చూపించారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో మన దగ్గర లేని ఫెసిలిటీ అంటే లేదు, మన దగ్గర లేని ఆయుధాలంటూ లేవు. ప్రతి ఒక్కటి కూడా అన్ని దేశాలతో కంపేర్ చేస్తే మన దేశం కూడా చాలా అత్యాధునికంగా ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. పాకిస్తాన్కి నా కొడుకు సపోర్ట్ ఇచ్చిన కూడా వాడి పని కూడా అయిపోయినట్టు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. లిటరల్ కనుక చూసుకుంటే 100% పాకిస్తాన్ పాత్ర ఇక చూసుకుంటే కనుక మన వీడియోలు చూసుకుంటే మాత్రం అదా వాళ్ళ గోసలు, వాళ్ళ బాధలు, వాళ్ళ పరిస్థితులు చాలా కూడా దారుణంగా ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో ఇకపై యుద్ధం మాత్రం ఇలానే ప్రకటించాలి, ఇలా యుద్ధం చేయాలి. నా కొడుకు కూడా భారత వైపు చూడాలంటే కూడా వెన్నుల్లో వణుకు పుట్టాలని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో మరి కొంతమంది సపోర్ట్ చేసేటోళ్ళు దేడిదిమాగాలు ఉంటే వాళ్ళు ఇండియా నుంచి వదిలిపెట్టేసి ఆ పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళది ఏమైనా ఉంటే సీక్రెట్కి వెళ్ళి ఏమైనా చేసుకోండి, వాళ్ళది ఏమైనా ఉంటే, అంతేగాని చెప్పేసి మీరు ఇండియాలో ఉండకండి. మీ వల్ల మా 0.1% కూడా యూజ్ లేదు. యావత్ భారత్ మొత్తం ఆపరేషన్ సింధూర్ అని మాట్లాడుకుంటా పాపం మన పహల్గాంలో 25 మంది చనిపోతే వాళ్ళ సంతాపం ప్రకటిస్తూ భారతదేశం అంతా ఏం చేయాలరా బాబు, ఇలా తయారయ్యారని చెప్పేసి వాళ్ళ ఒక దుఃఖ సముద్రంలో ఉంటే, ఈ సిపిఐ నారాయణ వచ్చేసి పాకిస్తాన్ శుద్ధపూసలు, సాంప్రదాయం సుప్రీం శుద్ధపూసలు, వాళ్ళపై యుద్ధం చేయొద్దు, వాళ్ళు పాపం అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు, నోట్లో వేలు పెడితే కొరకరు చీకుతారు అని చెప్పేసి కూడా చాలా కూడా మాటలు మాట్లాడడం జరుగుతుంది. మరి ఆయన కావాలని మాట్లాడుతుండా, ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతుండా, ఏ విధంగా మాట్లాడుతుండో ఆయన విజ్ఞతకే వదిలేదు. లిటరల్గా మాట్లాడుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే పాకిస్తాన్ యుద్ధం ఆపమనేటోడు ఎవడని ఉంటే కూడా వాడు నిజంగా కూడా దేశద్రోహి అని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్తున్నాను. లిటరల్ గా మాట్లాడుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ పరిస్థితి తీసుకొచ్చిన పాకిస్తాన్ అంతం చేస్తేనే రేపు పొద్దున ఈ యొక్క పాకిస్తానే కాదు ఏ దేశం కూడా ఇండియా జోలికి రావాలంటే భయపడాలి. అట్లా ఉండాలి. అదే చేస్తారు మన ఇండియన్ ఆర్మీ. అయితే ఒకప్పుడు ఏమైందంటే ఇండియన్ ఆర్మీ ఫుల్ ఫోకస్ ఉండకపోయేది. లిటరల్ గా మాట్లాడు మనం ఖడ్గ సినిమా చెప్తాడు కదా, ఖడ్గన్ సినిమాలో శివాజీరావు చెప్తాడు కదా, సో మీరు మా ఇండియన్ ఆర్మీ మా పై అధికారులు మా చేతులు కట్టేస్తారు, అందుకే మేము చేయలేని పరిస్థితి ఉంది. అదే కనుక మాకు ఫుల్ ఫోకస్ ఇచ్చి చూర్రి, ఈ పాకిస్తాన్ నా కొడుకులను 5 గంటలు భూస్థాపితం చేస్తామని చెప్పేసి కూడా మనం మాట్లాడడం జరుగుతుంది. సో ఇదన్నట్టు విషయం. అది ఎంత ఉంది, చిన్న కంట్రీ అది ఎంత, దాన్ని బతికేంత లిటరల్ గా మాట్లాడుకుంటే మనం ఇచ్చే వాటర్ పట్టుకుని వాళ్ళు బతుకుతారు, వాళ్ళ బతుకు తెరువు. సో ఇప్పుడు ఏం చేసింది, మొత్తం ఎక్కడికెక్కడ ఆపేసింది. ఇప్పుడు బిక్కు అంటూరు మొత్తం కూడా
వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆర్థిక సంక్షోభం వచ్చింది, మన్ను మాసం వచ్చి వాళ్ళు ఏ గంగలను దూకని ఏనైనా జావని మనకు సంబంధం లేదు. కాబట్టి మన జోలికి వస్తే మాత్రం మనం ఎవరి జోలికి పోం 100%. మన జోలికి కూడా మాత్రం వదిలిపెట్టకూడదు. ఎలా ఉంటదంటే ఇప్పుడు ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపెట్టాలనే పాత రోజులు కాదు. ఒక చెంప కొడతాం అనే లోపే 2 చెంపలు బాగా ఆడ పండబెట్టాలి. అది ట్రెండ్ లిటరల్ గా మాట్లాడుకుంటే. సో భారత్ కూడా అదే చేస్తుంది. సో ఇక ఈనా కొడుకు కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేయడం చెప్పేసి మనం మాట్లాడుకుందాం. ఏ ఒక్క దేశం కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేయలేదు కూడా లిటరల్ గా అలా ఉంటుంది నెట్ విషయం. సో ఉన్న విషయం చెప్పండి మాత్రం భారతం మాత్రం ఇంకా కూడా దాడులు చేస్తూనే ఉంది. వాళ్ళ ఉగ్ర స్థావరాన్ని గుర్తించేసి ఇంకా కూడా పేల్ చేస్తూనే ఉంది. సో మనం చెప్తున్న విషయం ఏంటంటే పాకిస్తాన్ లో కామన్ పీపుల్ తో మన యుద్ధం కాదు, 100% ఉగ్రవాదులు టెర్రరిస్టులు వాళ్ళతోటే మన యుద్ధం అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి పాకిస్తాన్ సపోర్ట్ చేసి ఏ నా కొడుకులు కూడా 100% ఇండియాలో ఉండదు. అందరు కూడా పాకిస్తాన్ వెళ్ళిపోండి, ఇక్కడ మీతో యూజ్ లేదు, ఏం లేదు, 0.1% కూడా యూజ్ లేదు. మీరందరూ పాకిస్తాన్ వెళ్ళిపోండి, వాళ్ళతో ఉండండి, వాళ్ళతోటే అన్ని చేసుకొని అన్నీ బతకండి, అన్నీ సావండి. ఓకేనా? థ్యాంక్ యూ.